ఏదో కాలంలో అరావిన్ రాజ్యం సుగంధ పూలతో మధుర సంగీతంతో నిండిపోయేది. ఆ రాజ్యానికి యువరాజు ఆదిత్య. ధైర్యం, న్యాయం, దయ కలగలిపిన మనిషి. ఒకరోజు ఆయన అడవిలో వేటకు వెళ్లి వనమాలి అనే యువతిని చూశాడు. ఆమె కళ్లలో ఒక రహస్యశక్తి మెరిసింది. ఆమె నిజానికి సాధారణ యువతి కాదు. ఒక మంత్రగత్తె, కాని శాపగ్రస్తురాలు. ఎప్పుడో ఒక దుష్ట మాంత్రికుడు ఆమెకు శాపం వేశాడు. నువ్వు ప్రేమలో పడితే నీ మంత్రశక్తి అంతమవుతుంది. ప్రేమించినవాడు నిన్ను గుర్తుపట్టడు. ఆదిత్యం చూసిన వనమాలి హృదయం కదిలింది. అతనికి కూడా ఆమెపై ఆకర్షణ పెరిగింది. ఆమె తన అసలు రూపం దాచిపెట్టి రాజభవనానికి వచ్చింది. రాణిగా కాదు, మూలికల వైద్యురాలిగా. రోజులు గడుస్తూ ప్రేమ నిండిన క్షణాలు మాయమయ్యాయి. ఒక సాయంత్రం ఆదిత్య కత్తిగాయం తగిలి పడిపోతాడు. వనమాలి తన మంత్రశక్తిని ఉపయోగించి అతనిని రక్షిస్తుంది. అదే క్షణం శాపం పనిచేస్తుంది. ఆమె శక్తి నశిస్తుంది. ఆదిత్యకు అన్నీ మరుపు. అతను ఆమెను చూస్తూ మీరు ఎవరు అని అడుగుతాడు. కన్నీటి ధారలు వనమాలి కళ్ళ నుంచి జారిపోతాయి. ప్రేమించాను, నిన్ను రక్షించాను, అంతే నా జీవితం అని చెప్పి ఆమె మాయమవుతుంది. ఒక కాంతిరేఖదా. సంవత్సరాల తరువాత రాజభవనంలో పూలతో నిండిన తోటలో ఒక కొత్త పువ్వు పుడుతుంది. ఆ పువ్వు పేరు వనమాలి పుష్పం. ప్రేమకు సాక్షిగా, శాపానికి ముగింపుగా.